చదువుకోండి తొందరగా. ఎవరన్నా బయట తీసేవాడు త్వరగా స్పీడ్గా తీసుకొచ్చేది. ఎజ్రా గ్రంథం అని చెప్పుకుంది. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం. ఆన్ చేసామమ్మా, ఇప్పుడు చూసుకో. చెరలో నుండి ఎజ్రా 6:19. ఈరోజు ధ్యాన వాక్యంగా ఆదివారం సాయంకాలం దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని గుర్తించాలని ఇష్టపడుతున్నాను. చెరలో నుండి విడుదల నొందిన వారు మొదటి నెల 14వ దిన పస్కా పండుగ ఆచరించి హల్లెలూయా. మొదటిగా ప్రేమించే మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అయ్యా. చెరలో ఉన్న వారికి విడుదల ఇచ్చి వారు సంతోషించి పండుగ ఆచరించుకున్నారు. ఈ రోజున కూడా ఎవరు చెర అనుభవంలో ఉన్నారో అటువంటి వారికి యేసు నామములో విడుదల అనుగ్రహించి వారి వారి కుటుంబాల్లో సంతోషంగా సమాధానంగా పండుగ వేడుక చేసుకునే కృప దయచేయమని యేసు నామమున తండ్రి ఆమేన్. పిల్లలు జాగ్రత్త పెట్టుకోమ్మా. ఏడిస్తే బయటికి తీసుకెళ్ళిపోండి. డోర్ తీసుకొని పైకి దయచేసి పక్కన బయట తీసే కొని పెట్టండి. హల్లెలూయా. ఇక్కడ చెరలో నుండి విడుదల నొందిన వారు భోజనాలు ఏం చేశారంట? పస్కా పండుగ ఆచరించారు. చెరలో ఉన్న వారికి విడుదల అంటే, మీకు ఒక మాట చెప్తా. చాలా కాలం జైల్లో ఉన్నారనుకోండి, ఒకవేళ వాళ్ళు రేపే విడుదల పొందుకుంటా ఉంటారు. ఎలా ఉంటుంది మన సహజంగా? ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి జైల్లో ఉన్నాడు ఒకడు. ఉన్న వ్యక్తి అరే రేపే నీకు విడుదల అంటే ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది? అవునా? అప్పుడు వరకు విచారంగా దిగులుగా ఉన్నవాడు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా, ఎప్పుడెప్పుడు అక్కడ భార్య బిడ్డ చూసుకుందామా, అమ్మ నాన్న చూసుకుందామా, స్నేహితులు చూసుకొని చెప్పకూడదు నేను ఎన్నాళ్ళు అయిపోయి ఇంటికి ఏం పడవా సిగ్గులో ఎప్పుడు చేద్దామా, తిరగొద్దు అటు ఇటు కూర్చో చిందామా అని వాడికి ఒక లోపల ఏముంటది? ఒక ఆశ, సంతోషం. అబ్బా, ఈ భయంకరమైన చెరలో నుండి, ఈ జైలు జీవితం నుండి నాకు ఒక విడుదల వస్తుందని సహజంగా వాడు ఏం చేస్తాడు? సంతోషంగా బయటికి వస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడి మాట వినకుండా, దేవుడు చెప్పిన కార్యాలు చేయకుండా, దేవుడు చెప్పిన పద్ధతిలో ఉండకుండా ఉన్నప్పుడు దేవుడే వారికి చెర అనుకూలం పంపించాడు. దేవుడే సరిగ్గా పెట్టయ్యా బాగాలేదండి. అదే చూడు, అక్కడ చూస్తున్నాడు. కొంచెం కొంచెం తిప్పోయా. హల్లెలూయా. ఏం చెప్తున్నాను? దేవుని మాట వెనక క్షర అనుభవంలోకి దేవుడే పంపించాడు. గుర్తుపెట్టుకోండి, ఐగుప్తు బానిసత్వంలో ఉన్న వాళ్ళు విడిపించింది దేవుడే. ప్రభువా, వెట్టి చాకిరి చేయలేకపోతున్నాం, ఇంత బాధ భరించలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు విడిపించిన వాడు దేవుడే. అదే ఇశ్రాయేలు ప్రజలు మాట తప్పినప్పుడు, అదే ఇశ్రాయేలు విగ్రహాలకు వెళ్ళినప్పుడు, అదే ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి విరోధంగా నడుచుకున్నప్పుడు వారిని చెరలోకి శత్రువులకు అప్పగించింది కూడా దేవుడే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రక్షించేవాడు దేవుడే, శిక్షించేవాడు కూడా దేవుడే. ఈ మాట ఎప్పుడు మర్చిపోకండి. దేవుడికి మనం అనుకూలంగా ఉన్నంత కాలం, దేవుడి మాట విన్నంత కాలం, దేవుడి వాక్యానుసారంగా జీవించినంత కాలం, దేవుడి పద్ధతిలో క్రమంలో వెళ్ళినంత కాలం, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, బాధ అయినా, ఎటువంటి స్థితి ప్రాణమే వచ్చినా దేవుడు చూసుకుంటాడు. అలా కాకుండా దేవుడిని కాదని మనం పక్కకి వెళ్ళిపోయాం అనుకోండి, అంటే దేవుడికే మర్చిపోయి అసలు ప్రార్థన లేక, సరైన వాక్య జీవితం లేక ఉండి శ్రమ తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు నేను చెప్పవచ్చునంటే, చెరలో ఉన్న వారికి విడుదల దేవుడు ఎలా ఇచ్చాడో ఈ రోజున మనం కూడా చాలా బంధకాల్లో ఉన్న, ఇక్కడ మనం కూర్చున్నామే కానీ మన జైల్లో అయితే ఏమీ లేవు. కానీ జైలు వంటి అనుభవంలో ఉన్నటువంటి బాధలో, కష్టములో, కన్నీరులో, అపవాది బంధకాల్లో, బలహీనతలో, దిగులు, చీకు, చింత, నిరాశ, నిస్పృహలో బంధించబడి ఉన్న వారంగా ఉన్నాం. వాటిలో నుంచి విడుదల కావాలా వద్దా? వాటిలో నుంచి విడుదల ఎవరిస్తారంటే డబ్బులు పెట్టుకునేది కాదు, తప్ప ఆ విడుదల నీకు నాకు రాదన్నమాట. చెరలో ఉన్న వారికి విడుదల ఎలా ఇచ్చి వారు సంతోషంగా పండగ చేసుకున్నారో, ఈ రోజున దేవుడి మాట వింటున్న నీకు ఏ చెర అనుభవంలో ఉన్నావో, ఏ విషయంలో బంధించబడి ఉన్నావో, ఏ విషయంలో బలహీనతలో ఉన్నావో, ఏ విషయంలో బాధతో దుఃఖంతో ఎదురు చూస్తున్నావో, వాటిల్లో నుండి ఈరోజు నీకు వాడి విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. విడుదల ఇవ్వబోతున్నాడు. ఆనాడు వారికి ఎలా విడుదల ఇచ్చి దేవుడు ఆనందం చేశాడో, ఈ రోజు ఈ వాక్యం విన్న మీకు కూడా ఇక్కడ చాలా 7 కార్యాలు ఉన్నాయి. 7 కార్యాలు విడుదల దేవుడు ఇచ్చాడు. చాలా ఉన్నాయి కానీ ముఖ్యమైన 7 కార్యాలు చెప్తాను టైం అనుకూలించిన వరకు.
ఆ 7 కార్యాలు మీరు ఏ కార్యంలో ఉన్నారో తెలుసుకుని, అయ్యా ఈ కార్యంలో నేను కూడా ఉన్నా, నా కుటుంబం ఉంది, ఇలా నా భర్త ఉన్నాడు, నా పిల్లలు ఉన్నారు, విడిపించి యేసయ్యా అని వాక్యం వస్తున్నప్పుడే నువ్వు అంగీకరించే మనసుతో యేసు నామమున విడుదల కావాలి అని కనుక నువ్వు అడిగితే, వాక్యం వస్తున్నప్పుడే నువ్వు అడిగితే నేడే నీకు విడుదల. హల్లెలూయా. నేడే నీకు విడుదల. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏ క్షణ అనుభవంలో ఉన్నాడో అనిపించాడో క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్దాం. మొట్టమొదటి నిర్గమకాండం 3వ అధ్యాయం. త్వరగా తీయండమ్మా, కాస్త స్పీడ్గా తీసేవాళ్ళు చదవండి. ఒక్క వచ్చిన 2 వచ్చిన చెప్తాను, నేను ఎక్కువ దూరం వెళ్ళను, షార్ట్ కట్ చెప్పుకుంటూ వెళ్తాను నేను అర్థమయ్యే భాషలో. గంట టైం ఉంది నాకు, టెన్షన్ ఏం పడద్దు, నిదానంగా చక్కగా అర్థమయ్యే భాష చెప్పుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయం ఫస్ట్ త్వరగా. సరిగ్గా చూడు, నిర్గమకాండం 2:23 అయ్యా, సారీ 2:23. ఇజ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. హల్లెలూయా. హల్లెలూయా. 430 సంవత్సరాలు బానిసత్వంలో బ్రతికారు ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. 430 సంవత్సరాలు అక్షరాల 70 యాకోబు కుమారులు 70 మంది పిల్ల పాపలు 70 మందితో ఐగుప్తులో చేరారు. ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత విరివిగా విస్తారంగా ఫ్యామిలీ ప్లానింగ్ లేకుండా ఒక్కొక్క డజన్ కనుక్కుంటా చక్కగా ఎన్టీ రామారావు కన్నట్టుగా డజన్ కనుక్కుంటా వెళ్ళిపోయారు. త్వరలోనే వాళ్ళు లక్షలాది మందికి విస్తరించారు. ఎంత లక్షలాది విస్తరించారు. వాళ్ళు ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసత్వంలో బ్రతికారు. వాళ్ళకంటే సంతోషం లేదు, సమాధానం లేదు, వాళ్ళు చెప్పిన పని చేయడం తప్ప వాళ్ళకి ఇంకా అవకాశం ఏమీ లేదు. అంటే ఒక బానిస బ్రతుకు అంటే వాడికంటే సొంత నిర్ణయాలు ఉండవు, సొంత బ్రతుకు ఉండదు, సొంతగా ఆలోచించే విధానం కూడా వాళ్ళకి ఉండదు. వాళ్ళు ఏం చెప్తే చెయ్యాలి, వాళ్ళు ఎలా ఉండమంటే అలా ఉండాలి, వాళ్ళు పెట్టిందే తినాలి. అలాంటి బానిస బ్రతుకులో 430 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలు బ్రతికారు. ఈ సమయం సమీపించినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం ఇజ్రాయేల్ ప్రజలు మొరపెట్టారు, అయ్యా ఈ వెట్టి చేయలేకపోతున్నాం, ఈ వెట్టి బానిసత్వం ఉండలేకపోతున్నాం, ఎంత కష్టపడుతున్నా, ఎంత పని చేస్తున్నా వీళ్ళు మమ్మల్ని తిడుతున్నారు, పడుతున్నారు, ఈ బానిస బ్రతుకులోంచి మమ్మల్ని విడిపించు వాడు ఇక్కడ ఎవరు లేరు, నువ్వు తప్ప మాకు దిక్కు లేదు అని చెప్పి ఇజ్రాయేల్ ప్రజలు లక్షలాది మంది కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ మొరపెడితే మోషే ద్వారా మోషే నాయకుడిగా ఎంచుకుని ఆ ఫరో దగ్గర 10 అద్భుత కార్యాలు జరిగించి ఆ బానిస బ్రతుకులో నుంచి విడిపించాడు దేవుడు. ఎన్నేళ్ళు ఉన్నారు వాళ్ళు? ఎన్నేళ్ళు ఉన్నారు బానిస బ్రతుకు? 430 సంవత్సరాలు. అవునా కాదా? అవునా కాదా? బానిసత్వ బ్రతుకంటే అక్షరాల వాళ్ళు అదే పని పాటలతో బహు భయంకరంగా వేధించబడ్డారు. ఈ రోజున బానిస బ్రతుకు అంటే అపవాది కింద చాలా మంది నలిగిపోతున్నారు. అపవాది కింద అపవాది చెరలో ఉంది, వాళ్ళు కూడా నలిగిపోతున్నారు. అంటే బానిస అంటే తాగుతారు చూడండి, ఎప్పుడో అప్పుడు తాగేది అలవాటు. బాగా వినండి, అప్పుడప్పుడు తాగేదాన్ని అలవాటు అంటారు, కానీ తాగకుండా ఉండలేని దాన్ని బానిసత్వం అంటారు. మీకు అర్థమవుతుందా? అలవాటుకి బానిసకి బలహీన తేడా ఏంటంటే అప్పుడప్పుడు తాగేది అలవాటు, వారానికి ఒకసారి తాగుతారు, 2 సార్లు తాగుతారు, ఎప్పుడో పార్టీకో పెళ్లికి వెళ్ళినప్పుడు తాగుతారు. సహజంగా ఈ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నప్పుడు తాగుతారు, అది వేరే విషయం. కానీ ప్రతిరోజు రాత్రి క్వార్టర్ పడుంది, రాత్రి ఫుల్ పడుంది, ఆ ఇంటికి రాడు అంటే ఏంటి? అంటే దాని అర్థం ఏంటి? బానిస అయిపోయాడు. దేనికి? ఆ మత్తుకి, ఆ మందుకి బానిస అయిపోయాడు. ఆ బానిసత్వంలో విడిపించేవాడు డాక్టర్ కాదు, భార్య కాదు, తల్లి కాదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు మొర్ర పెట్టినప్పుడు ఆకాశం దేవుడిని ప్రార్థన ఆలకించి ఆ వ్యక్తి ఏ బానిసత్వంలో ఉన్నాడో విడిపించే దేవుడై ఉన్నాడు. అర్థం కాదు నీకు అని? మీకు ఎవరు తాగుబోతులు లేకపోతే ఇంకోటి చెప్తున్నా నేను. అంటే ఏ బానిసలో కొంతమంది ట్యాగ్ ఆడతారు, కొంతమంది ఇంకోటి అలవాట్లు ఉంటాయి. ఏదో ఒక అలవాట్లు ఉంటాయా? ఉన్నాయి, సహజంగా ఉన్నాయి కదా. అబ్బా మాకేం తిరిగిన అమ్మాయికి వస్తారేంటి? సినిమా చూడకుండా ఉండలేమనేది ఒక బలహీనత. టీవీ సీరియల్ చూడకుండా ఉండలేమనేది ఒక బలహీనత. తాగకుండా ఉండలేమనేది ఒక బలహీనత. మీకు అర్థమవుతుందా? కొంతమంది 7 సార్లు తింటారు, అయినా నీరసంగానే ఉంటారు. పొద్దున్నుంచి 4-5 సార్లు కంచాలు తింటానే ఉంటారు, అయినా సరే పనిచేయని పాడు నీరసం 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 అంటారు. వాళ్ళకి ఏముండదు, అయినా సరే నీరసంగానే ఉంటారు. కంచాలు తింటా సరే, అదొక బలహీనత.
మీకు అర్థమవుతుందా? మనిషి మానవ జీవితంలో ఏదో ఒక బలహీనత ప్రతి మనిషికి ఉంటది. అది కొంచెం కావచ్చు, ఎక్కువ కావచ్చు, దీర్ఘంగా కావచ్చు. కానీ అలాంటి బ్రతుకులో నుంచి, అలాంటి బానిసత్వంలో నుంచి 430 సంవత్సరాల బానిస దేవుడు ఎలా విడిపించాడో, నువ్వు మొరపెట్టినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు, ఉపవాసం ఉండి కన్నీరు విడిచినప్పుడు, ఏ వ్యక్తి ఆ బానిసకి గురైపోయాడో, ఏ వ్యక్తి అడిక్ట్ అయిపోయాడో ఆ వ్యక్తిని దేవుడు విడిపిస్తాడు. అగస్టిన్ తల్లి రోజు కొడుకు కోసం ప్రార్థన చేసేది. అయ్యా, నా కొడుకు 19 ఏళ్లకే, అగస్టిన్ 19 ఏళ్ల వయసు, 25 సంవత్సరాల అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయికి ఉండిపోయాడు. ఆ అమ్మాయికి కూడా 2 పిల్లల తల్లి. వీడి 19 ఏళ్ళు, అమ్మాయి 25 ఏళ్ళు. అయితే అగస్టిన్ తల్లిని చూడకుండా ఆ అమ్మాయి దగ్గర ఉండిపోయేవాడు. ఆ అమ్మాయితో కాలం గడిపేవాడు. అగస్టిన్ తల్లి పిలిచినా సరే వచ్చేవాడు కాదు. అలాంటి భయంకరమైన తాగుడు వ్యభిచారిగా ఉన్న అగస్టిన్ కోసము కన్న తల్లి దివారాత్రులు ప్రార్థన చేసేది. కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేసేది. ఒక రోజు తల్లి చనిపోయింది. అయ్యా, అగస్టిన్ తల్లి చనిపోయింది రాయ్యా అంటే, శవం ఇది తీసుకెళ్తాను చూస్తాలే, కిటికీలో నుంచి శవాన్ని చూస్తాలే అన్నాడే కానీ కనీసం కన్న తల్లిని కూడా రాను. అటువంటి భయంకరమైన తాగుబోతూ వ్యభిచారి అయిన అగస్టిన్ ఒక రోజు వీధులు మనం వెళ్తున్నప్పుడు ఒక కరపత్రం ఇచ్చారు. యేసు ప్రభు గురించి పత్రాలు ఇస్తారు కదా, కరపత్రాలు. అలా ఇచ్చినప్పుడు ఆ కరపత్రంలో ఉన్నటువంటి వాక్యము, అతనిలో ఉన్నటువంటి ఆ స్టోరీ అతను ఆకర్షించింది. అంటే ఎప్పుడైతే ఆ కరపత్రం చదివాడో అతనిలో ఒక పశ్చాత్తాపం జరిగింది. తన కన్న తల్లి గుర్తొచ్చింది. తన కన్న తల్లి కన్నీటి ప్రార్థన గుర్తొచ్చింది. ఇంత అసహ్యమైన బ్రతుకానాది, ఇంత చెత్త బ్రతుకానాది అని మళ్ళీ వెనక్కి తిరగకుండా ముందుకే వెళ్ళిపోయాడు. సంవత్సరం ధరలు కనబడాడు అమ్మాయి. అగస్టిన్ అంటే ఆ అగస్టిన్ ఎప్పుడో చచ్చిపోయాడు. దేవుడు పరిశుద్ధుడైనా అగస్టిన్ చెప్పాడు. అంటే నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకొచ్చాను అన్నాడు. అతని సాక్ష్యం ఏంటి? నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకొచ్చాను. తల్లి చెప్పినప్పుడు వీళ్ళ కానీ కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, మొర్ర పెట్టినప్పుడు, ఆ దేవుడికి అప్పగించినప్పుడు ఆ తల్లి లేకపోయినా ఆ ప్రార్థన నిలిచి ఉంది కాబట్టి ఆ వ్యక్తిని మార్చగలిగింది. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది తప్పులు చూపిస్తారు, వాళ్ళలో లోపాలు చూపిస్తారు. తింటున్నాడు, తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, అలవాటు ఉంది, ఇంటికి రాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అమ్మాయి దగ్గర ఉన్నాడు. నిజమే. కానీ ఆ బలహీనతలో విడిపించబడాలి అంటే క్రైస్తవ బిడ్డలు ప్రార్థన చేయకపోతే అతనిలో ఉన్న దురాత్మ దయ్యపు కార్యం ఎలా విడుదల పొందకూడదు? అర్థమైందా? వాక్యం ఎరిగి నువ్వే ప్రార్థన చేయకపోతే వాక్యం తెలియడు ఎలా ప్రార్థన చేస్తాడు? నా భార్య చేసిన కన్నీటి ప్రార్థన నన్ను మార్చిందని ఎంతో మంది భక్తుల సాక్ష్యం చెప్పి నేను విన్నాను. అర్థమవుతుందా? నా తల్లి కన్నీటి ప్రార్థన నన్ను మార్చిందని ఎంతో మంది బిడ్డల సాక్ష్యం చెప్పారు. నా అన్నదమ్ముల ప్రార్థన, నా బంధువుల ప్రార్థన నన్ను మార్చిందని ఎంతో మంది సాక్ష్యం చెప్పారు. ఒక బానిస బ్రతుకులో నుంచి విడిపించడానికి ఈరోజు దేవుడు వచ్చాడు. ఏ బానిసలో బ్రతుకుతున్నావో, ఏ పాపము చేయకుండా ఉండలేకపోతున్నావో, ఏ పాపానికి అడిక్ట్ అయిపోయావో ఆ పాపము నుండి విడిపించడానికి లోకానికైనా వచ్చాడు. అర్థమవుతుందా? రోగం వస్తే డాక్టర్ ఉన్నాడు, డబ్బులు కావాలంటే ఫైనాన్సర్ ఉన్నాడు. కానీ గుండె లోపల ఉన్న చెత్త ఆలోచనకి ఎవరున్నారు? గుండెలో ఉన్న పాపం తీసే అధికారం ఎవరికి ఉంది? ఏ డాక్టర్కి ఉంది? ఎవరికి లేదు. గుండెని తీసి గుండె కట్టాడేమో కానీ గుండెలో ఉన్న మోసమైన ఆలోచనలు, కుట్రలు, కుతంత్రాలు తీసే ఆ అప్పు ఏ డాక్టర్కి లేదు, పరమ వైపులు. అందుకనే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకాంశాను. అందుకని పాపుల కొరకే నేను వచ్చాను. ఎవరికి వచ్చాడు? పాపుల కొరకు వచ్చాడు. నేను పాపంలో ఉన్నాను ప్రభువా, నేను అస్తవ్యస్తంగా ప్రభు. ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో వాళ్ళ కొరకే దేవుడు వచ్చాడు. వారు విడిపించడానికే దేవుడు వచ్చాడు. ఈ రోజు నీకు ఒక అవకాశం ఇస్తాం. తెలుసో తెలియకో కానీ ఇప్పుడు జరిగిపోయిందేమో, ఇంకా మీద ఏం చేయాలా? కనీసం నీ భర్త మారాలంటే, బిడ్డలు మారాలంటే, పరిస్థితి మారాలంటే ఇంట్లో రోజు గంట ప్రార్థన చేయండి. ఆడవాళ్ళు ఏం చేయాలి? నిందలు మోపొద్దు, తిట్టొద్దు, అక్కడ ఇక్కడ నుంచి గొడవ పడద్దు. నువ్వు గొడవ పడినంత కాలం నీ కుటుంబం క్షేమంగా ఉండదు. ఎప్పుడైతే నువ్వు మౌనంగా ఉంటావో, నీ బాధ, నీ కన్నీరు దేవుడు చెప్పుకుంటావో అప్పుడు దేవుడు అతనిలో కార్యం చేయడానికి ఆరంభిస్తాడు. నువ్వు వచ్చినప్పుడు ఎప్పుడొచ్చా ఇంటికి? ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇల్లు ఇప్పుడు తిరిగి వచ్చావా? దేని దగ్గరికి వచ్చావా? డబ్బులన్నీ అయిపోయింది అని ఇంటి బొమ్మ చెప్పులు ఎడకుండా గొడవ పెట్టేసుకుంటే ఏమవుతుంది? కుటుంబంలో అసమాధానం, గొడవ తప్ప ఏమనదు. కానీ చెప్పవలసిన దేవుడికి నువ్వు చెప్పగలిగితే నీ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి అతని కఠిన హృదయాన్ని మార్చి మెత్తని మనసుగా చేస్తాడు. నరమాంస భక్షకులే మారారండి. నరమాంస భక్షకులే ఈరోజు సువార్త ప్రకటిస్తున్నారు ఆఫ్రికా ఖండంలో. అంతకంటే బలహీనలు మీ భర్తలు, మీ పిల్లలు. మీకు అర్థమవుతుందా? మనిషి కనిపిస్తే చట్టా ముక్కలు చేసుకుని
పీకు తినేవాడు అక్షరాల. ఈ రోజున జిమ్ ఎలియట్ అనే వ్యక్తి సువార్తకి వెళ్తే రాయి పెట్టి వెనకలు కొట్టి నలుగురు నరమాంస పక్షులు కాళ్ళు ఒకడు తాటాయి ఒకడు చేలో తిని పారేశారు. మొత్తం తిని పారేశారు. తిని పారేసి ఆవిడ కడుపుతో ఉంది. అలా ఆవిడ 6 నెలలు కడుపుతో ఉంది. నా భర్త చనిపోయిన చోట నేను సేవ చేస్తాను ఇంటికి పోనని చెప్పి ఆవిడ ఆ నరమాంస పక్షుల దగ్గరికి రోజు కొద్దిగా పడవలో వెళ్ళి వాడికి పళ్ళు కాయలు అలవాటు చేసింది. పళ్ళు కాయలు అలవాటు చేసి దేవుడు ప్రేమను చూపించింది. అలా 1 సంవత్సరం కష్టపడితే కానీ ఒక్క వ్యక్తి నవ్వాడంట. చూసి తీయని నవ్వాడు. నరమాంస పక్షుడు ఆడు చూసి అప్పుడు బిడ్డను కనేసింది ఆవిడ. ఆ టైంలో చూసినప్పుడు అతని దగ్గర తీసి అతనికి దేవుడు ప్రేమను చెప్పి వాక్యం చెప్తే మారు మనసు పొందుకున్నాడు. ఆ ఒక్క వ్యక్తి రక్షించబడితే ఎవరైతే భర్తను చంపాడో అని చెప్పాడంట, అమ్మ నన్ను క్షమించు, నీ భర్త తల మీద కొట్టి ఫస్ట్ తలకాయ తినేసింది నేనే, నీ భర్త మెడ తినేసింది నేనే అని చెప్పాడంట భార్యకి. అలాంటి వ్యక్తిని కూడా ప్రేమించి అతన్ని ఒక మనిషిగా చేసి ఈ రోజున ఆ నరమాంస భక్షకుల నాయకుడికి సువార్త అందిస్తే ఆ సువార్త అతని ద్వారా కొన్ని 100 మంది నరమాంస భక్షకులు. ఆఫ్రికా ఖండం, చీకటి ఖండం, భయంకరమైన పాప ఖండమైన అది ఈ రోజు వెలుగు చూసింది. అంతకంటే భయంకరంగా మనం కాదనుకుంటున్నాం. ప్రార్థన వల్ల మార్చలేదు ఏంటి లేదు. ఎప్పుడు మారుతాడా అని ఏడిస్తే మారడు, ఎప్పుడు ఏం చేస్తాడా అని బాధపడి మారడు, ఎప్పుడు వస్తాడని పోలీసు వాళ్ళు ఆల్రెడీ పెట్టబడి ఒకటి నిట్టూర్పులు విడిచారు. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు? నిట్టూర్పులు విడిచారు. ఏంటయ్యా నా బ్రతుకు, ఏంటయ్యా నా పరిస్థితి, నా భర్త మారకపోతే, నా బిడ్డలు మారకపోతే, నా స్థితి మారకపోతే, నా అమ్మ నాన్న మారకపోతే మాకు అవమానం కదయ్యా అని వాళ్ళు కన్నీరు ముందుగా ఏడ్చినప్పుడు ఆకాశం జాలి చేసుకుని మోషేని పంపించాడు. అలాగే దేవుడు కూడా నువ్వు ప్రార్థన చేసినప్పుడు కడుపు పట్టుకొని అన్నప్పుడు దేవుడు తప్పకుండా ఇంటి పరిస్థితులు మారుస్తాడు. ముందుకి అంత టైం. రెండోది లూకాసు వార్త 13 అధ్యాయం. లూకాసు వార్త 13. మొట్టమొదటిగా బానిస బ్రతుకు నుంచి దేవుడు విడిపించువాడు, పాప బ్రతుకు నుంచి మళ్ళీ విడిపించువాడు, విడుదల ఇచ్చువాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఒకటి దేంట్లో విడుదల చదవమ్మా. 13:1 చదువుతారు అయ్యా. చూసుకుంటా ఉన్నాయి కాదమ్మా. 13:1 చూడు, 13:2 సారీ అమ్మా, 13:10 అమ్మా. సారీ నా తప్పు. 13:10 10-11 చదవండి. సమాధి మందిరంలో బోధించుచున్నప్పుడు విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండేది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడుకునేది. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా బలహీనత నుండి విడుదల పొంది ఉందని చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది. మొట్టమొదటిగా 430 సంవత్సరాలు బానిసత్వ బ్రతుకులో ఉన్న వారి దేవుడు వారి మొర ఆలకించి విడిపించాడు. ఎన్నాళ్ళ నుంచి కష్టం పడతావు, ఎన్నాళ్ళు బాధపడతావు, ఎన్నాళ్ళ నుంచి పాప బ్రతుకు అనుకున్న వాళ్ళకి దేవుడి స్థలిలో మొరపెట్టిన ఏం జరిగింది, వాళ్ళకి ఒక విడుదల వచ్చింది. రెండోది ఎవరు? బలహీన పరుచు స్త్రీ అంటే ఏంటి? ఆవిడకి ఏమైంది? నడుము వంగిపోయి. చాలా మంది చూసారు, ముసలాడు పెద్దోళ్ళు ఉంటారు, బాగా నడుము వంగిపోయి లెగలేదు. ఇట్లాగే మాట్లాడతారు, ఇట్లాగే పని చేసుకుంటారు. పల్లెటూరులో చాలా మంది కనిపిస్తారు, చూసారమ్మా. కానీ ఇక్కడ ఒక మాట జరిగింది. ఆవిడ సహజంగా వయసు రీత్యా 18 ఏళ్ళ నుంచి నడుము మీద బలహీనపరిచే దెయ్యం పట్టుకుందంట. ఏం పట్టుకుందంట? బలహీనపరిచే దెయ్యము నడుము పట్టుకునేపాటికి ఆ నడుము అంచకుండా వెళ్ళిపోయింది. ఈ రోజున చాలా మంది కూడా బలహీనత అంటే బలహీనపరిచే దెయ్యం అంటే 18 ఏళ్ళ నుంచి ఆవిడ నుండి చక్కగా చూడలేకపోతుంది, చక్కగా పని చేసుకోలేకపోతుంది. 5 నిమిషాలు బట్టలు నడుము వంగి 1 గంట సేపు బట్టలు ఉంటేనే అమ్మా అంటారు. సహజంగా అంటారు. అవునా? వంగి బట్టలు ఏం చేస్తారు? వంగి అంటుతో ఏం చేస్తారు? 1 గంటకి మనకి నడు లేకపోతే. కానీ 18 ఏళ్ళ నుంచి ఏం చేస్తుంది? నడు వంగిపోయింది. ఎవరు చేశారు ఆ పని? బలహీన పరుషుదెయ్యం. ఎవరు చేశారు? బలహీన పరుషుదెయ్యం. చాలా ప్రమాదకరమైంది. బలహీన పరుషుదెయ్యం శరీరాన్ని పట్టుకుంటుంది.
అంటే ఇందా చెప్పా కదా, ఎంత తిన్నా ఏం తిన్నా వాడికి బలం ఉండదు. కొంతమందికి ఏ రోగం ఉండదు, అన్ని హాస్పిటల్ తిరుగుతారు, కానీ స్కానింగ్ చేస్తారు, రిపోర్ట్ చేస్తారు, ఎక్స్రే చేస్తారు, కానీ ఏమి ఉండదు, కానీ బలహీనత మాత్రం ఉండదు. అంతేమున్నది, ఒంట్లో ఓపిక ఉండదు, నీరసంగా నిస్సత్తుగా ఉంటారు, ఏం తిన్నట్టాగే ఉంటారు, ఏదో అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏముంది, బలహీనపరిచే ఒక దయ్యం. ఈ అపార్ట్మెంట్ పైన ఒక అమ్మాయి ఉంది, అనకాపల్లి శ్రీకాకుళం నుంచి వచ్చింది. ఆవిడ చెప్పింది, చాలా మంది సేవకుల దగ్గరికి వెళ్ళానండి, నాకు 17 సంవత్సరాలు దెయ్యం పట్టిందే చెప్పింది. 8 సంవత్సరాల నుంచి ఇక్కడికే వచ్చింది ఆవిడ. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయమని ఎన్ని సంవత్సరాల నుంచి అంట, పెళ్లి కాని ఒక అబ్బాయి ఆత్మ చేస్తున్నాడంట, కృష్ణాట అబ్బాయి. అతనిలో ఆ మగ దెయ్యం పట్టేసుకుంది. పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, కానీ 17 ఏళ్ళ నుంచి ఆ దెయ్యంతో పోరాడుతూ బాధపడతానే ఉంది. ఇక్కడికి ఎవరో చెప్పారు, వచ్చి నాకు 2-3 సార్లు నేను ప్రార్థన చేశాను, బలంగా ప్రార్థన చేశాను. వెళ్ళిపో అంటే నేను ఎవరు, నాకు ఏం కావాలంటే దాంట్లో అంటాడు, నాకు ఏం కావాలి అంటాడు. అక్కడే ఉండి ప్రార్థన చేశాము. 3 సార్లు 4 సార్లు గట్టిగా ప్రార్థన చేస్తే దేవుడు మహాక్రమణ వెడులు పొందుకు వెళ్ళిపోయాడు. ఆ పైన నీకు అప్పుడప్పుడు వస్తాయి, వచ్చినప్పుడు కనబడితే ఆ వెళ్ళినప్పుడు అంది, అమ్మ నేను ఎన్ని రోజులైనా నిద్రపోయి రాత్రి కూడా గొంతు పట్టుకున్నట్టు నొక్కేసినట్టు అయిపోతుంది అమ్మ, అర్ధరాత్రి కూడా అరుపులు కేకలు, నేను మంచిగా నిద్రపోలేదు, కానీ ప్రార్థన చేసిన తర్వాత ఈ 4 రోజులు ప్రశాంతంగా నేను నిద్రపోయాను. ఒకవేళ దేవుడు నా దెయ్యం అనుగ్రహించి కాలిపోయిందామా అని ఒక నెమ్మదితో వెళ్ళిపోయింది ఆవిడ. నిజంగా ఆవిడ చూసినప్పుడు నాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఆవిడ కోసం ఉపవాసం ఉంటే తప్ప, ఏసు రక్తం పోసి ఉపవాసం ఉండి గట్టిగా ప్రార్థన చేస్తే తప్ప ఆమెను కూడా విలువలు ఆడించి తిరిగేస్తుంది. ఇక్కడ బరబర తిరిగేస్తుంది. నేను వదలను, నాకు ఏం కావాలి, ఏం కావాలి అంటుంది. సాధారణంగా దెయ్యాలు తొందరగా ప్రార్థన చేయదు, అటాక్ చేస్తామని. కానీ దేవుడి కృపను బట్టి, దేవుడు ఇచ్చిన అధికారం చొప్పున, అభిషేకం ఇచ్చిన అధికారం చొప్పున వేస్తున్నాను, ముందుకు వెళ్ళిపోతే ఏదేమైనా ముందుకు వెళ్ళిపోతా తర్వాత దెయ్యం పట్టుకోవాలంటే మాత్రమే భయపడదు. కాకపోతే దానికంటే ముందు గట్టిగా ప్రార్థన చేస్తాను, నిలబడాలి. కాబట్టి ఉపవాసం ఉండి ఇంటి దగ్గర నేను ప్రార్థన చేసుకుని వస్తాను. హల్లెలూయా. దేవుడు మహాత్ముడు ఆ విధంగా వెళ్ళిపోయింది. ఈ రోజున బలహీనపరిచే దెయ్యాలు మనలో చాలా ఉన్నాయి. అంటే ఏం తెలుసా, చెవిలో జోరీలాగా వెళ్ళిపోతుంది. నువ్వు ఏ పని చేయలేవు, నీ వల్ల ఏం కాదు, నువ్వు చేతగా దాని, నువ్వేం చేస్తావు, నీ బతికి ఇంతే, ఎంత కావాలన్నా ఇంతే, నువ్వు ఎగరలేవు, నువ్వు చేయలేవు, నేను చూడరు, మీ ఆయన అంతే, ఇంతే, ఇలా రకరకాలుగా చెవుల జోరీలాగా చెప్పేది ఎవరంటే బలహీనపరిచే దెయ్యం. ఏదైనా ముందు అంటే వెనక లాగేది ఎవరు, బలహీనపరిచే దెయ్యం. ఏదైనా చక్కగా పని ఆరంభించాలంటే అదేం చేస్తారు వెనక లాగేసేది ఎవరు, బలహీనపరిచే దెయ్యం. ఈ బలహీనతలు అనేవి శారీరకంగా కూడా ఉంటాయి. ఒక దెయ్యం పెట్టుకుంటుందంటే బలహీనతలు అనేవి ఎలా ఉంటాయి, శారీరకంగా కూడా. చిన్నగా ఇందాక చాలా మంది మాట్లాడు ఫోన్ చూసారు, ఫోన్ చూడకుండా ఉండలేదు చాలా మంది. పక్కన ప్రార్థన చేసినా చేయకపోయినా, భర్తని పిల్లలు చూడకపోయినా ఫస్ట్ కళ్ళు తెరవంగా ఏం చూస్తారు, ఫస్ట్ బెడ్ మీద నుంచి ఫోన్ చూస్తారు. అని ఒక బలహీనత. మీకు తెలుసా క్రైస్తవ వారు మీరు మొట్టమొదటగా దేవుణ్ణి కాకుండా మీరు ఎవరు చూసినా అది మీ బలహీనత, అది మీ విగ్రహంతో సమానం. అర్థమవుతుందా? చూడటం తప్పు కాదు, కానీ ఫస్ట్ మీరు లెగంగానే ఏం చేయాలా, మీ ఆయన మీ పిల్లలు మంచం దిగంగానే కాస్త మొహం కడుపులు కుట్లు ఏం చేయాలా, ప్రార్థన ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. పసిపిల్లలు అంటే పర్వాలేదు, పాలు తాగే, కానీ లెగడం కొన్ని చీపులు వేసుకుని బయటకు వచ్చేస్తాం. చీపులు వేసుకుని ఓడలేదు, అది కాదు. ఏ విషయంలో మీరు దేవుడి కంటే భర్తకి ఎక్కువ ఇస్తున్నా, బిడ్డకి ఇస్తున్నా, ఫోన్కి ఇస్తున్నా, అదేమవుతుంది మనకి విగ్రహంతో సమానం. అది కూడా ఒక పాపము. చేయవలసింది ఏం చేయాలి, ఉదయకాలం ఏం చేయాలి, మనం ప్రార్థన చేయాలి. అది లేకుండా ఉండలేమంటే అది ఒక బలహీనపరిచే దెయ్యపు కార్యం. ఒక పిల్లోడు ఉన్నాడు, ఎంత బాగున్నాడు, కానుక కొట్టేవాడు. ఆయన పబ్జీ గేమ్ ఎలా అడిక్ట్ అయిపోయాడే కానీ పొద్దు నుంచి సాయంకాలం ఆ పబ్జీ గేమ్లోనే ఉంటాడు. మీకు తెలుసా, ఎన్నో మనం న్యూస్ చూశాను. గుజరాత్లోనే ఎక్కడో హైదరాబాద్లో ఒక ఏరియాలో పిల్లోడు తల్లిని కొట్టి చంపేశాడు. పబ్జీ గేమ్ ఆడుతున్నాము అని ఫోన్ తీసుకున్నందుకు తల్లిని ఇంట్లోనే కొట్టి చంపేశాడంట. కొట్టి ఆవిడ రక్తంలో గిరగా కొట్టుకుంటే డోర్ తీసి తల్లి చచ్చిపోయి చూస్తున్నాడంట, మళ్ళీ వస్తున్నాడంట, కూర్చుంటాడంట, గేమ్ ఆడుకుంటాడంట. మళ్ళీ వెళ్ళాడంట, అమ్మ చచ్చిపోయి చూస్తున్నాడంట, మళ్ళీ గేమ్ ఆడుకుంటాడు. అంటే వాడు ఎంత అంటే వాడి 10-11 ఏళ్ళంట. రాత్రి అంతా బతికే ఉంది, రక్తం కారుతూ బతికుంది, తెల్లారి చనిపోయింది. వెంటనే తీసుకెళ్ళిన తల్లి బతికేది. కానీ చేస్తున్నాడు ఫ్రెండ్తో కూర్చొని పబ్జీ గేమ్
నా తల్లి చెప్తా నేను ఆలోచించా మా కానీ ఇంట్లో డబ్బులు 5,000 తీసి అప్పుడు ఫ్రెండ్కి ఇచ్చాడంట. 5,000 తీసి ఫ్రెండ్కి ఇచ్చాడంట. వెళ్తున్నాడంట, డోర్ చేస్తున్నాడంట, తల్లి మూవని మూడుతున్నాడంట, ఇంకా చచ్చిపోవాలంట. మళ్ళీ 10 నిమిషాలు చూస్తున్నాడంట, డోర్ వేసి వస్తున్నాడంట. ఈ విధంగా రాత్రంతా తిరిగి తెల్లారి చనిపోయాడు. అంటే ఒక పబ్జీ గేమ్ ఎంత అడిక్ట్ అయిపోయాడు, ఎంత బానిస అయిపోయాడు. మీకు తెలుసా, మీ ఫోన్లు పిల్లలు చూస్తుంటే ఏదో చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు అనుకో, కానీ ఆ ఆటే అలవాటై బానిస అయిపోతారు. అది లేకుండా ఉండలేరు. అదే బలహీనత, అదే బలహీన పరిస్థితి. ఏమంటే ఏది లేకుండా నేను ఉండలేను, ఆ వ్యక్తి లేకుండా నేను ఉండలేను, ఆ అమ్మాయి లేకుండా నేను ఉండలేను, ఆ అబ్బాయి లేకుండా నేను ఉండలేను, నేను తాగకుండా ఉండలేను, సెల్ ఫోన్ చూడకుండా ఉండలేను, తినకుండా ఉండలేను, ఉపవాసం ఉండలేను అని ఏదైతే అనుకుంటే అదే బలహీన పరిస్థితి. దైవాత్మ జాగ్రత్త సుమ. అలాంటి దైవాత్మ మన కుటుంబంలో ఉంటే అది మనకి ఏమది అభివృద్ధి కాదు, ఆశీర్వాదం కాదు, అడ్డుబండలాగా ఉంటుంది. అలాంటి ఏమైనా తీసేది. ఈమెకి ఎన్నేళ్ళు వచ్చిందంట, 18 ఏళ్ళ నుంచి నడుము వంగిపోయిందంట. గంట సేపు పని చేసుకునే నడుము మనం పట్టేస్తుంది. అలాంటి 18 ఏళ్ళ నుంచి నడుము వంగిపోయిన స్త్రీ ఎంత బాధగా ఉంటుంది. యేసు ప్రభు కనికరపడి జాలిపడి రామ్మాని పిలిచి స్వస్థత ఇచ్చాడు ఆయన. ఈ రోజున నువ్వు చేయాల్సింది ఒకటే, ఏ బలహీనత నీలో ఉందో. కొంతమంది పుట్టిళ్ళని తగపించి 33 సార్లు పొందేస్తారు. పొద్దు నుంచి రాత్రి వరకు అమ్మా తిన్నావా, అమ్మా బాగున్నావా, అమ్మా వెళ్ళావా, అమ్మ చూసావా, అమ్మ పోసావా, ఇదే ఈ పొద్దు నుంచి ఇదే పని. అదో విగ్రహం. పెళ్ళై వచ్చిన తర్వాత నీ భర్త ఏంటి, నీ అత్త ఏంటి, నీ కథ ఏంటి నువ్వు చూసుకోవాలి. అమ్మ ఎక్కడ పోతుంది, 18 ఏళ్ళు అక్కడే ఉంది కదా, ఎక్కడెక్కడే ఉంటారు, విజయవాడలోనే ఉంటారు. అయినా సరే 30 చూడాల్సిందే. అమ్మ తిన్నావా, తిన్నానమ్మా, అమ్మ వెళ్ళావా, వెళ్ళాడమ్మా, అమ్మ వచ్చావా, ఇంతే. అమ్మ బాగా వస్తున్నానమ్మా, అంతే. అంటే చూడటం తప్పు కాదు, కానీ విగ్రహంగా పెట్టుకోదు. అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవుడు భార్య భర్తలుగా మీకు కుటుంబం ఇచ్చాడో, తల్లిదండ్రుల్లో నుంచి నువ్వు వేరు చేయబడ్డావు. అలాంటి వేరు చేయబడిన వ్యక్తిగా నీకు భర్త ఇచ్చాడు కాబట్టి నీకు ఫస్ట్ ఒక కుటుంబం ఉంది. నీ అత్తగారు పక్కన పెట్టు, మీ అమ్మగారిని పక్కన పెట్టు. ఫస్ట్ ఎవరు? నీ భర్త, నీ పిల్లలు. అంటే అది నీ కుటుంబం. దాన్ని చూసిన తర్వాతే నీ భర్తకి, నీ పిల్లలకి ప్రయారిటీ ఇచ్చిన తర్వాత అత్తగారు మీకు ఏం చేయమంటారు, అమ్మా నీకు ఏం చేయమంటారు, అప్పుడు అడగాలి. అంతేగా ఈయన ఎండబెట్టేసి ఇప్పుడే మెడికల్ వస్తాను పోతుంది వెళ్ళి సాయంకాలం వచ్చి ఏం చేస్తారు బాబు, ఇంట్లో తిండదు, కళ్ళం కనపడదు, హోటల్లో పడి ఎక్కడో పడి ఈలోపు ఎవరో సైడ్ పడతారా అని పెడతారా అంటారు. మా ఆవిడ ఎక్కడ పెట్టట్లేదు, ఇదనే పెడుతుందని వెళ్ళిపోతుంది. కలిసి వేసుకుని ఇక వేరే కుంట వెళ్ళిపోతుంది. చేతులార కుంపట్లు పెట్టిన అవకాశం ఆడాలి మీకే ఇస్తున్నారుగా. పుట్టింటికి వెళ్తే 10 రోజులు పంపకరాలు ఇల్లు ఏడైనా పోనీ ఎక్కడ తిరగదు మనకి. మా అమ్మ ముఖ్యం, మా నాన్న ముఖ్యం. పుట్టింటికి వెళ్ళి 10 రోజులు 15 రోజులు ఈడక పోతే 15 రోజుల తర్వాత ఈలోపు ఒక పిలుపు రాయ్యా అంట. వెళ్ళిపోతాడు అమ్మ తెలిసింది వెళ్ళిపోయాడు అంతే. ఏమే నువ్వు 15 రోజులు నెలలో 20 రోజులు పుట్టి నేను ఎక్కడ పోను, ఆమె తిరిగిపోయాను అంతే సంగతి. చేతుల నాశనం చేసినవారు. కాబట్టి ఏ బలహీనత మీలో ఉందో ఆ బలహీనత తీసేయండి, బలంగా ఉండండి. అర్థమవుతుందా? దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? ప్రతిదీ మనకు అవసరమే. భర్త అవసరం, తల్లి అవసరం, అత్తగారు అవసరం, బిడ్డలు అవసరం, ఫోన్ అవసరం, ప్రతిదీ అవసరమే. కానీ ఎంత ప్రయారిటీ ఇవ్వాలో తెలుసుకోవాలి. అర్థమవుతుందా? కొంతమంది చుట్టాలు వస్తే పనులన్నీ పక్కన పడేసి వదిలే అది అప్పుష వంట పోయింది, ఏది పోయింది, టిఫిన్ పోయింది, అమ్మ ఆకలి ఉండే మనతో ఉండే అంటారు. అంటే అదొక ఇలాంటి బలహీనతలన్నీ కూడా విడిపించాడు ఎవరు? దేవుడే. ఎవరు? దేవుడే. నేను ఒక మాట చెప్తాను, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో నాకు కూడా ఉంది. ఆ బలహీనతలో నుంచి ఏం చేయాలి మనం? నువ్వు నేను ప్రవ్వా అడగాలి. ప్రవ్వా నేను గబుక్కులు తొందరపడి కోపడతాను, నాకు బలహీనతని విడిపించుకో. ప్రవ్వా నేను ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నా, నన్ను విడిపించుకో. నేను తాకకుండా ఉండలేకపోతున్నా, నాకు ఈ బలహీనత నుంచి విడిపించుకో. అమ్మాయి చూడకుండా ఉండలేకపో, నన్ను విడిపించు ప్రభువా. బలహీనపరిచే దురాత్మ నుంచి ఏం చేయాలి మనము? విడుదల పొందాలి. ఒక ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య చేసుకుందంట. పొద్దునే న్యూస్ ఆవిడ ఉపాసన ఫ్రెండ్ అంట. ఏంటి టాప్ మన దేశంలోనే టాప్ మోడల్స్ లో 5వ స్థానంలో ఉన్నాడంట. ఫ్యాషన్ డిజైనర్ అంటే టాలీవుడ్కి హాలీవుడ్కి డిజైన్ ఫ్యాషన్ అంటే లక్షలు సంపాదిస్తుంది. కానీ ఒంటరిగా పెళ్లి చేసుకోవాలి, ఒంటరిగా ఉండి ఏమీ లేదు కారణం ఒంటరితనంగా అనుభవించి ఆవిడ ఏదో పాయిజన్ దగ్గర తెచ్చుకుంది బాత్రూమ్. చిన్న వయసు, చాలా మంచి అందగత్తె. ఫోటోలు కూడా టీవీలో చూపిస్తాడు. మంచి అందగత్తె, లక్షల వస్తుంది, మంచి పేరు ఉంది. అయినా సరే ఏమైంది? ఒంటరిగా ఉంటాం. వాళ్ళ బలహీన పరిస్థితి ఏమేం చేసింది? నువ్వు ఒంటరిగా ఉంటున్నావు
అని ఏం చేసింది, లోపల లోపల తిరిగి అతన్ని ఆత్మహత్యకి ప్రేరేపించి, ఒంటరిగా ఉన్నప్పుడే ఆత్మహత్యకి ప్రేరేపించబడతారు. కాబట్టి వీలైనంత వరకు ఒంటరిగా ఉండబాకండి. అలానే ఆ తర్వాత బయటపోమని కాదు ఉంది. ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి. ఇంకా తీవ్రంగా ఉంటే ఇంట్లో తెలుసు వాళ్ళతో చుట్టాలింటికి వెళ్ళి కూర్చోండి, చుట్టాలింట్లో కూర్చోండి. అంతేగాని ఏం చేస్తా, నిజంగా చాలా మంది డిప్రెషన్లో ఉన్నప్పుడు తెచ్చుకో నువ్వేం వేస్ట్, ఈ ఇంటికి వేస్ట్, నువ్వు భర్తకు పనికిరావు, ఇంటికి పనికిరావు, అసలు ఈ ఇంటికి అవసరం లేదు, చచ్చిపో అని లోపల అంతరాత్మ ఏం చేస్తుంది, బలంగా ప్రేరేపిస్తుంది. ఎవరెవరో కూడా కావాలి, ఎవరు తెచ్చుకోరు. లోపల దెయ్యపు కార్యము ఆ ఒక సిచ్యువేషన్ అర్థం చేసుకొని నీ భర్త అమ్మాయితో ఉన్నాడుగా నువ్వు తెచ్చుకోవాలి, ఇంట్లో మారటంగా తెచ్చుకోండి అంటే బలహీనపరిచి ఏం చేస్తుంది, అలలో ప్రేరేపించబడి ఉరేసుకోవడానికి, పాయిజన్ తాగడానికి, కాళ్ళు దూకడానికి ఇలా విధంగా ప్రేరేపించబడి దాని నుంచి విడిపించబడాలి అంటే ప్రార్థన ఉండాలి, సహవాసంలో ఉండాలి. ఏం చేయాలి మీరు, సహవాసం. ఈ బలహీనపరిచేది ఏం చేసింది, నడుము పట్టేసింది. ఏం పట్టేసింది, నడుము పట్టేసింది. జాగ్రత్త సుమ. బలహీనపరిచే దయ్యం చేసే కార్యాలు ఏంటంటే నడుము పట్టడమే కాదు, అంటే నిన్ను బంధించి పట్టేస్తుంది. నీ ఆలోచనని, నీ మనసుని, నీ క్రియల్ని, నీ కార్యాలని, నీ యొక్క అభివృద్ధిని అన్ని ఏం చేస్తుంది, పట్టి బంధించేస్తుంది. అటువంటి వాటిని విడుదల పొందాలని ఏం చేయాలి, నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఇదన్నిటికి మూలం ఒకటే, ప్రార్థన. అర్థమవుతుందా? ఇదన్నిటికి మూలం ఏంటి, ప్రార్థన. ఏ బలహీనతను ఉందో ఎదిగావో దాన్ని సమర్థించుకోకూడదు. వాళ్ళకలేదా వెలకలేదా, మా ఆయన ఒక గుడ్డలు అవుతున్నాడు, వాళ్ళు 4 గుడ్డలు అవుతున్నారు అని సమర్థించుకోకూడదు, ప్రార్థన చెయ్యాలి. 3వ తరగా వెళ్తున్నాను, త్వరగా జ్ఞాపకం చేసుకోండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం. 5:1 చదువు. సిరియారాజైన సైన్యాధిపతి నయమాను ఒక మనుషుని నుండి ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమును అతను మహాపరాక్రమశాలి ఉండేది కానీ అతను కుష్టు రోగి. హల్లెలూయా హల్లెలూయా. నేను మీకు సమూహం చెప్పి షార్ట్ కట్ చెప్పుకుంటే అర్థం అవుతుంది. ఈయన ఎవరంటే నయమాను. ఎవరైనా నయమాను పరాక్రమశాలి, సైన్యాధిపతి. 100 మందికి ఎవరు, సైన్యాధిపతి. ఒడ్డు పొడుగు చక్కగా ఉన్నవాడు, పరాక్రమశాలి అని రాసింది. అంటే బలవంతుడు, పరాక్రమశాలి. సైన్యం ముందు కనబడుతుంటే యుద్ధం చేసి జయించేది గొప్పవాడు. కానీ అతను లోపల ఏముంది, కుష్టి రోగం ఉంది. లేవీకాండలో కుష్టి వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఉండాలి. వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడైనా వస్తున్నారు కానీ వాళ్ళకి అప్పుడేంటి, పాలు వెళ్ళిపోయి ఊరి చివర ఉండాలి, ఊరి చివరే ఉండాలి. అదే అర్ధరాత్రి అపరాత్రి ఎవరన్నా పెడితే తినాలి తప్ప ఊళ్ళోకి వచ్చే అధికారం కానీ మొహం చూసే అధికారం కానీ వాళ్ళకి లేదు. కానీ ఇతను కుష్టి వ్యాధి ఉన్న విషయం తనకి తన భార్యకి తప్ప ఎవరికి తెలియదు. కుష్టి వ్యాధి ఉందన్న విషయం లోపల పైకి కవచం వేసుకుంటున్నాడు, పైన బట్టలు వేసుకుంటున్నాడు, లోపల ఏముంది, పొడలు కుష్టి ఉంది. అతనికి అతని భార్యకి తప్ప ఎవరికి తెలియదు. ఎన్నో సంవత్సరాలు పడుతున్నాడు. ఏంటి, కుష్టి వ్యాధి అన్న ఒక బాధతో పడుతున్నాడు. చూస్తే వాళ్ళకి నయమానంటే అంత పరాక్రమశాలిగా, ఎంత గొప్పవాడురా, అసలు యుద్ధం చేస్తే అతని ముందు ఎవరైనా నిలబడతారా, అంత గొప్పవాడు, అంత గవర్నమెంట్ పొగుడుతున్నారు, రాజు కూడా పొగుడుతున్నాడు. కానీ లోపలికి వచ్చే పాటికే, బెడ్రూమ్ లోకి వచ్చే పాటికే, బట్టలు తీసే పాటికే భార్య భర్త ఇద్దరు దుఃఖపడుతున్నారు. ఎందుకని అంతా పొడలుగా వచ్చి దుర్వాసన వచ్చి రసికారత ఉంటే పైకి మాత్రం పరాక్రమశాలిగా ఉన్నాడు. ఆ లోపలంతా కూడా ఏముంది, కుస్తీ సంభవించి బహు బాధపడుతున్నాడు. ఎవరికి చెప్పుకోలేదు. చెప్పుకుంటే ఏమవుతుంది, పాల గరపలో ఊరిచి కూడా వదిలేస్తారు. పైగా సిగ్గు. అతను సైన్యాధిపతిగా ఉన్నాడు, రాజు కింద ఉన్నాడు, కొన్ని 100 మంది ఆయన కింద ఉన్నారు. కాబట్టి చెప్పుకోలేక లోపల బాధపడుతున్న వ్యాధిని ఎవరు చూశారు, ఒక చిన్నది చూస్తుంది. దేవుడు చూశాడు, దేవుడు ఒక చిన్నది చూస్తుంది. కుష్టు అనేది 2 రకాలండి. శారీరక సంబంధమైన కుష్టు అయితే ఆత్మ సంబంధమైన కుష్టు ఒకటి ఉంది. అర్థమవుతుందా? శారీరకమైన కుష్టు శరీరానికి నష్టం కలిగిస్తుంది. కానీ ఆత్మ సంబంధమైన కుష్టు అంటే కుట్రలు, కుతంత్రాలు, మోసము, దగ. పైకి మాత్రం బాగున్నావు వదినా, బాగున్నావు అక్క అంటారు, కానీ లోపల ఏముంటది, వీళ్ళు ఎప్పుడు పోతారా, ఎప్పుడు నాశనం అయిపోతారా, వీళ్ళ కాపురం ఎప్పుడు కూలిపోతా, వీళ్ళు ఎప్పుడు విడిపోతారా, వీళ్ళు ఎప్పుడు అయిపోతారా, వీళ్ళ ఆస్తులు మేము ఎప్పుడు తీసుకుందామా అని రకరకాల బంధువుల స్నేహితుల్లో చుట్టూ ఉండే కుష్టి వ్యాధిగ్రస్తులు చాలా మంది ఉంటారు. పైకి అందంగా కనపడతారు, బాగున్నట్టు కనపడతారు, కానీ హృదయ ఆలోచనలన్నీ కూడా కుష్టితో సమానంగా ఉంటాయి. అలాంటి
మన చుట్టూనే ఉన్నారు. లేరా? బంధువులు లేరా? మనం బాగుపడితే శభాష్ అని పొందుతుంటే బంధువులు ఎంతమంది ఉన్నారు, పడిపోతే ఆనందించే బంధువులు ఎంతమంది ఉన్నారు నీకే తెలుసు, నేను చెప్పవసరం. అలాగే ఇలాంటి భయంకర కుష్టివ్యాధితో బాధపడుతున్న అతని ఇజ్రాయెల్ చెంద చూసి షోమ్లో ఎలీషా ఉన్నాడయ్యా, దైవసేవకుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళు స్వస్థపరుస్తాడని చెప్తే చక్కగా కానుకలు తీసుకుని గుర్రాలు వేసుకుని వెళ్ళి ఎలీషా దగ్గరికి వెళ్ళి నయమాన్ వచ్చాడని చెప్పి అంటే ఎలీషా లోపల బయటికి కూడా రాలా, నయమాని ముఖం కూడా చూడాల, అతనికి ఇచ్చిన కానుకలు కూడా చూడాల. ఒకే ఒక మాట్లాడు గెహజీ, ఆ నయమాన్ వెళ్ళి యోర్దాను మునగన్నాడు. వినండి ఏం చెప్పాడు? నయమాన్ వెళ్ళి యోర్దానులో 7 సార్లు మునగమని చెప్పాడు. వెంటనే నయమాన్ చేసింది, నేను సైన్యాధిపతిని, పరాక్రమశాలిని, నేను కానుకలు తీసుకొచ్చాను, అంతమంది నాకు ఎంత బలగా ఉంది, అలాంటి నాకు కూడా చూడలేదు, వెళ్ళి నదిలో మునగమంటాడా? ఎంత గర్వంగా చెప్పాడు. ఇక్కడ దాకా వస్తే మా దగ్గర దమస్కు నదులు లేవా, మా దగ్గర పెద్ద నదులు లేవా, ఎక్కడికి వచ్చి యోర్దాను నదిలో మునగారా, వెళ్ళిపోతానని చెప్పి ఆవేశంతో వెనక్కి తిరిగిపోయాడు. వెంటనే పనివాడు వచ్చి అయ్యా మనం దేనికి వచ్చాము? ఆయన ఏమన్నాడు? నేను బండలు ఎక్కమన్నాడా, బరువులు పోయమన్నాడా? వెళ్ళి యోర్దానులో మునగమన్నాడు. అంతే కదయ్యా, దేనికి వచ్చావు? నీకు ఒంట్లో బాగాలేదు కదా, ఒక్కసారి మునిగిపోతే ఏమైందయ్యా అని ఎంతో వినయంగా అక్కడున్న పనివారు అందరిలో కూడా ఒక పనివాడు ముందుకు వచ్చి చెప్పాడు. చెప్పినప్పుడు నయమాన్ ఏం చేశాడు? తగ్గించుకొని ఆ యోర్దానులో 7 సార్లు మునిగాడు. ఎప్పుడైతే 7 సార్లు మునిగాడు, 7వ సారి పసిపిల్ల దేహం వలైపోయిందంట. ఇక్కడ ప్రాముఖ్యంగా యోర్దాను నది కాదు, ఏ నదిలో మునిగిన పాపం పోదు, ఏ నదిలో మునిగిన కుష్టి వ్యాధి పోదు, ఏ నదిలో ఉన్న రోగాలు పోవు. కానీ ఇక్కడ దైవ సేవకుడు ఇచ్చిన విలువ, దైవ సేవకుడు చెప్పిన మాటకి ఇచ్చిన విలువను బట్టి అక్కడ మునిగాడు తప్ప యోర్దాను నదిలోనో ఎక్కడ నదిలోనో ఏ నదికి ప్రసిద్ధి కాదు. నది కొంతమంది గంగా నదిలో ఉంటే పాపాలు పోతాయి అంటారు. ఆ పాపాలు పోయేది రక్షణకు రావాల్సిన అవసరము లేదు. ఇలా ప్రపంచం అంతా వెళ్ళి ఒకసారి నువ్వు మునగొచ్చు అందరూ కూడా. అవునా కాదా? అలా కాదు. కానీ ఏ నది కూడా మనిషి పాపాన్ని తీయలేదు. నయమాను యోర్దాను మునిగింది యోర్దాను నదిని బట్టి కాదు, ఎలీషా చెప్పిన మాటను బట్టి, దైవ సేవకుడు చెప్పిన మాటను నమ్మి వెళ్ళి మునిగాడు కాబట్టి స్వస్థత పొందుకున్నాడు. హల్లెలూయా! స్వస్థత పొందుకున్నాడు. దేవుడు మాట విన్నాడు కాబట్టే పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు. అయ్యా రాత్రంతా వలేసానయ్యా, కానీ ఎక్కడ ఒక చేప కూడా పడలేదయ్యా అంటే పేతురు నా మాట చొప్పున అప్పుడే పోయినాడు. ఏందయ్యా పరేషాన్ చేస్తున్నావు, రాత్రంతా చేపలు పెట్టావు, మాకు తెలుసా నువ్వు చెప్తావేంటి? చేపల్లో పుట్టి చేపల్లో వెలిగిన వాళ్ళు మేము, ఎక్కడ ఏ చేప పడితే మాకు తెలుసు, ఏందయ్యా మాకు చెప్తున్నావు చెప్పలా? నీ మాట చొప్పున ఏంటి? నీ మాట చొప్పున వేస్తే 153 గొప్ప చేపలు పట్టాయి. అర్థమైందా? ఇక్కడ లోపడటంలో ఉంటుంది. నయమాని కుష్టి వ్యాధిగ్రస్తుడే, భయంకర వ్యాధి ఉంది, ప్రాణాంతక వ్యాధి ఉంది, బయటికి తెలిస్తే పరువు పోయే వ్యాధి అది. కానీ అలాంటి వ్యాధి అయినప్పుడు కూడా దేవుని మాటకి, దైవస్థాకుల మాటకి లోబడినప్పుడు అతనికి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. ఎన్నాళ్ళ నుంచో లోపల భార్య భర్తలు ఒకళ్ళొకరు చూసుకున్నప్పుడు కొంతమంది తల్లిదండ్రులు కూడా చెప్పలేరు, అత్తమామలు కూడా చెప్పలేరు, ఏ బంధువులకు చెప్పలేరు. ఆ భార్యాభర్తలకే తెలుస్తుంది ఆ వ్యాధులు, ఆ భార్యాభర్తలకే కళ్ళలో నీళ్ళు కనబడతాయి, ఆ భార్యాభర్తలకే పడుకున్నప్పుడు అనేక బాధలు కన్నీరు కనబడతాయి. ఎవరికి కూడా వాళ్ళు చెప్పుకోలేరు. అలాంటి పరిస్థితి నయమాను భార్యాభర్తలది. భర్త గురించి ఎవరికి తను చెప్పలేదు, తన గురించి ఎవరికి చెప్పలేదు. అలాంటి కన్నీటి రాత్రులు ఎన్నో అనుభవించారు. కానీ ఒక రోజు రాజా వచ్చింది. ఆ చిన్న దాని ద్వారా దేవుడు ఎలీషా ద్వారా నయమానికి ఏం చేశాడు? స్వస్థత ఇచ్చాడు. ఎంత భయంకరమైన రోగమైనా నువ్వు దేవుడు మాటకి లోబడినప్పుడు, దేవుడు చెప్పిన పనికి లోబడినప్పుడు నీకు స్వస్థత శీఘ్రంగా వస్తుంది. స్వస్థత నీకు శీఘ్రంగా వస్తుంది. స్వస్థపరి యెహోవా రఫా. ఆయన పేరేంటి? యెహోవా రఫా. నిన్ను స్వస్థపరిచే యెహోవా అని ఏదే ఆయన పొందిన దెబ్బ చేత మనకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను స్వస్థపరిచే దేవుడు నీకున్నాడు కాబట్టి నువ్వేం చేయాలా? మొర్ర పెట్టు ప్రార్థన చెయ్యాలి. దేవుడు చెప్పిన మాట నువ్వు లోబడాలి. అప్పుడు నీకు స్వస్థత శీఘ్రంగా
అసలు హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. హిజ్కియా నువ్వు చచ్చిపోతావు, చెక్కబెట్టుకో అన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడి తట్టు తిరిగి ప్రార్థన చేశాడో 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించబడింది. అర్థమవుతుందా? నీ బ్రతుకు ఏది మార్చబడాలన్నా, నీ ఆయుష్కాలం పొడిగించబడాలన్నా, నీ రోగం తగ్గాలన్నా ఒకే ఒకటి, దేవుడు సన్నిధిలో నువ్వు మోకరించి ఆయన మాటికి లోబడితే నీకు స్వస్థత శీఘ్రంగా అసలు ఎంత దీర్ఘకాలిక వ్యాధి అయినా సరే దేవుడు తప్పకుండా స్వస్థత ఇస్తాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు. అన్నిటికీ స్వస్థపరిచే దేవుడు. మొట్టమొదటిగా బానిసత్వం నుంచి విడుదల, 2 బలహీనతలో నుంచి విడుదల, ఇప్పుడు రోగముల పైన నీకు విడుదల. ఏ వ్యాధి బాధ మీకు తెలుసా? కరోనా టైంలో ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది బతికి పట్టగట్టారు. ఇక మన మధ్యలో శ్రీనివాస్ గారు ఇంకా 48 గంటలు ఇంటికి తీసుకెళ్ళిపోండి అని అన్నారు. ఆయన మన మధ్య సచివ లెక్కలో ఉన్నారు. 48 గంటలు ఇంటికి తీసుకెళ్ళిపోండి అని ఆయన చక్కబెట్టేస్తున్నాడు. అని ఇసుకేలాగా అమ్మా ఈ పని ఎక్కడ, ఆ పని ఎక్కడ, ఆలేవారు ఇల్లు వాళ్ళు రాసేస్తున్నారు ఆయన. కానీ దేవుడు మహాకృపను బట్టి చేసిన ప్రార్థన బట్టి ఆయన బ్రతికి పట్టగట్టి ఈరోజు మన మధ్య సచివ లెక్కలో సాక్షి కరోనా వంటి భయంకరమైన వ్యాధి నుంచి కూడా, అంటే ఆయన మరణ అంచులు దాకా వెళ్ళాడు. ఏదో ఆయన వచ్చిపోయింది కాదు, మరణ అంచులు దాకా వెళ్ళి సజీవులు ఎక్కడ వచ్చాడు. మరణం పైన అధికారం వేసుకుంది, రోగం పైన అధికారం వేసుకుంది, సర్వము సకలం పైన ఏసునాము అధికారము ఉంది. కాబట్టి ఏసునాములు ఆజ్ఞాపించు, చెప్పో తల్లిగా ఏసునాములు నా బిడ్డకి ఏం కాదు సాతానప్పో. కాబట్టి వారి గట్టిగా చెప్పు, ఓపి లేదా నేను చెప్తాను తర్వాత. హల్లెలూయా. 3వది అపోస్తలుల కార్యం మార్కు 5:12. నేను ముగిస్తున్నాను అందులో 10 నిమిషాల్లో త్వరగా. మార్కు 5:12, మార్కు సువార్త 5:12, అపోస్తలుల కార్యం 16:16. ఒకళ్ళది ఒకళ్ళు చదవండి. మార్కు సువార్త 5:12, అపోస్తలుల కార్యం 16:16. కనుక ఆ పందుల్లో ప్రవేశించినట్టు మమ్ము వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు మాడుకొనెను. యేసు వాటిని ఫస్ట్ చదవయ్యారు 5:2. ఆ దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒక సమాధిలో వచ్చి ఎదురుపడిన వారి సమాధిలో వాసించని వాడిని వాడు ఎల్లప్పుడు రాత్రి మగ సమాధుల్లో కొండల్లో కేకలు వేయచ్చు, తను రాళ్లతో గాయపరుచుకొచ్చుండెను. హల్లెలూయా. ఇతను ఎవరమ్మా? అపవిత్రాత్మ పట్టినవాడు. అమ్మా దయ్యపు కార్యం పట్టిన వ్యక్తి. చాలా మంది అంటారు చూసారా, ఆ వ్యక్తి దయ్యం పట్టిందండి, ఆ వ్యక్తికి ఏం పట్టింది? దయ్యాలు 2 రకాలు ఉంటాయి. కాకపోతే పెట్టుకోండి, కనిపించే దయ్యం ఉంటా ఉంటారు, ఊరుతా ఉంటారు. యాప్ తీసుకుంటే ఒకరైతే దయ్యం. కానీ కనిపించిన దెయ్యాలు ఉంటాయి. ఏంటి? కనిపించిన దెయ్యాలు ఉంటాయి. ఏంటో తెలుసా? మనలోనే ఉంటాయి, మనతోనే ఉంటాయి, మన ఆడిస్తూ ఉంటాయి. ఇక్కడ అపవిత్రాత్మ పట్టిన ఏం చేస్తున్నాడు? తనకు తాను గాయపరుచుకుంటున్నాడు. కొంతమంది గొడవ వచ్చినప్పుడు తలకి గోడకేసి కొట్టుకుంటారు. కొంతమంది ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? ఏం చెప్పలాగా తప్ప 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 అని పక్షిగా వెళ్ళినట్టు వెళ్ళిపోయారు, కొట్టుకుంటారు. ఏం చెప్పలేక కొంతమంది కస కస ఏదో పుస్తకం కొట్టేసినట్టు కస 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 అని కొట్టేసుకుంటారు. ఇవన్నీ ఏంటి తెలుసా? దయ్యపు కార్యం. కొసవేంటి లోపల ఇవన్నీ ఏంటి? దయ్యపు కార్యాలు. తను తాను ఏం చేస్తాడు? రాళ్లతో కొట్టుకుంటున్నాడు, తను తాను గాయపరుచుకుంటున్నాడు. మొన్న ఆ రమణ బాబు నుంచి ఒక ఆయన వస్తున్నాడు. నేను కుక్కలు బిస్కెట్ అబ్జర్వేషన్ చేస్తాను. అది ఏమైందో ఏం చేయదు, పస 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 5 గేలు తీసాడు. రక్తం పారిపోతుంది. నాకు ఉసురు పంపించింది. వాడు మామూలుగా ఉంటే ఖర్చు పిచ్చుదానేమో. అందులో ఉన్నాడు, ఎడ్యుకేషన్ వేస్తాడు. స్టడీ అంటాడు. సరే స్టడీకి వెళ్ళిపోతుంది. నేను కామెడీ వచ్చా ఏస్తున్నాము. ఆ వ్యక్తిని మార్చి ప్రభుత్వాన్ని ఒక చిన్న ప్రార్థన అవసరం చేసుకుని కాములో పట్టుకొచ్చా. కానీ చూస్తుంటే నాకు భయం వేసింది. ఇక్కడ 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 మొత్తం ఏం చేశాడు? కస 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 అని పక్షుగా కొనుక్కొని రక్తం గదాగా అయిపోయింది. అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే 2 దెయ్యాలు ఉంది. ఒకటి కోసుకునే దెయ్యం, ఒకటి లోపల ఆల్రెడీ ఆన్లో ఉన్న దెయ్యం ఒకటి. అందుకే 2 ఫ్రెండ్స్ అయిపోయి 2 దిగిపోతాయి కదా. డ్యూటీ 2 దిగిపోతాయి కదా. ఈ తాగిపోతానికి ఏం చేస్తా? ఫుల్గా తాగిపోతే తలబట్టేసింది, తలకాయ నొప్పు, తలబట్టేసింది, కాళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పు. ఇది ఎవరు తాగుడు? దిగ్మలు తాగుడు, ఇలా దిగ్మలు మళ్ళీ నేను తాగింది కాకుండా. ఆ విధంగా దెయ్యం మొత్తం దిగిపోయినా ఏం చేస్తున్నాడు? హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ కృష్ణ గారు డాక్టర్ పోసుకున్నానండి,
అప్పుడే అంటావు ఏం చేస్తారు తెల్లారి పొద్దున వెళ్ళి కృష్ణ గారు గుట్లే పాప కృష్ణ గారు సీను గారు బలిపోతుంది దాని పుస్తకం వీళ్ళు సొరకాయ కోసం కొసేసుకోవడం పోవటం తన్నుకోవడం తలగా పడుకోవడం అని పోవటం ఆపదలు కుట్లేసుకోకుండా ఏం చెప్తున్నాంటే అపవిత్ర ఆత్మ పరిచయం కార్యాలు దెయ్యం పట్టిన వాళ్ళే కాదమ్మా దెయ్యపు లోప పని చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు వాళ్ళే శిక్షణ పక్కన కొట్టరు వాళ్ళకి వాళ్ళే కొట్టుకుంటారు వాళ్ళకి వాళ్ళే కోసుకుంటారు వాళ్ళకు వాళ్ళు ఎక్కువ బయటకు పారిపోతారు ఏంటంటే అపవిత్రాత్మ పట్టిన వాళ్ళు చేసే కార్యాలు ఎవరన్నా కోసుకుంటున్నారా ఎవరన్నా కొట్టుకుంటున్నారా చూడండి వాళ్ళు ఏముంది దెయ్యపు కార్యం లోపల పనిచేస్తుంది మొన్న ఇక్కడ గొడవ పడుతున్నారు ఇంతవరకు చెక్క తీసుకుని తప్పని కొట్టాడు ఇక్కడ కూడా రక్తం గారి సినిమాలు కానీ నేను సోకన్నా కానీ కాము కావాలి ఫుల్ ఆన్లో ఉన్నాను నేను అనుకున్నా ఇది దిగిన తర్వాత త్వరగా వెళ్ళిపోయినదే ఎంత నేను పుట్టిద్దాం అనుకున్నాను అడిగప్పుడు ఏం చేయాలి మీరు తాగినప్పుడు అండి మీరు అనుకోండి తాగినప్పుడు డ్రెస్ చేసినప్పుడు వాళ్ళకి ఏం తెలియదు ఎంత బాధకనే తెలియదు అది దిగినప్పుడు తెలుస్తుంది అపవిత్ర ఆత్మ వాళ్ళలో పని చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియదు అపవిత్ర ఆత్మ పట్టి దెయ్యపు కార్యాలు పట్టిన వాళ్ళకి కామ వికార శాస్త్రం ఉంటాయి దెయ్యపు కార్యం పట్టిన వాళ్ళకి వ్యభిచార ఆత్మ పనిచేస్తుంది దెయ్యపు కార్యం పట్టిన వాళ్ళకి హింసించే ఆత్మ పనిచేస్తుంది డ్రగ్స్ స్టాండ్స్ అన్నీ కూడా ఆ దెయ్యం పట్టిన కార్యాలు చేసేవాళ్ళే మా పక్కన ఒక ఆవిడ పాపం భార్య వాళ్ళు పగలంతా భార్య ఉంటారు రాత్రి కూడా ఇప్పుడు తెల్లారి రోజులు సీన్ మారిపోద్ది ఇక్కడ 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 గాయాలు ఏంటి కొరికేసిన గాయాలు ఇక్కడ పచ్చగా ఇక్కడ పచ్చగా ఇక్కడ పచ్చగా వాడ సాటిస్తుంది అలాంటి దెయ్యం పట్టిన వాళ్ళు చాలా మంది లోకంలో ఉన్నారు అంటే సాటిస్తున్న దెయ్యం పట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆమె కూడా సిగ్గు లేకుండా ఏమో చూసేవా మీ అనే చోట ఎలా గురికాడు అప్పుడు నేను ఎందుగా చదువుతున్నాను నాకు బాగా గుర్తు ఆమె పేరు మణి నాగమణి శివ చూడ మీ అన్ని ఎలా కొడుతారు సిగ్గులో కూడా ఆలోచిస్తుంది అట్లా ఉంది అంటే ఆ వయసులో ఒక పెళ్లి చేసింది ఏంటో ఒక సాటిస్తూ ఉంటుంది అంత భయంకర అన్నీ ఏం చేస్తా కొంతమంది ఈ కొడుకోరు వాళ్ళు కొడుకోరు నేను కూర్చునే నేను అనంతం లేదు ఉదినేస్తావా నేను కూర్చున్నా నువ్వు పడుకుంటావా లేకు కూర్చో ఇక్కడ కూర్చోవాలి ఎదురు కూర్చోవాలి అదొక శాడిజం అంటే అపవిత్రాత్మ పట్టిన వాళ్ళు నానా రకాలుగా ఉంటారు నువ్వు ఒకటేం చెప్పట్లా ఇతను రాళ్ళతో గాయపరుచుకుంటున్నాడు కొట్టుకుంటున్నాడు మురక్కాల్చుకుంటున్నాడు భయంకర స్థితిలో వాడు ఏం చేస్తున్నాడు వాడికే అలాంటి అపవిత్రాత్మ పట్టిన వాడు ఇంట్లో ఉంటే అలాంటి పనులు చేసేవాడు ఎవరన్నా ఉంటే మీరు ఏం చేయాలి యేసు నామములో అని అధికారాన్ని ఆజ్ఞాపించారు అయ్యా ప్లీజ్ అయ్యా ప్లీజ్ అయ్యా పోయి అంటే పోదదే అపవాదం ఏం చేయాలి గద్దించాలి నజరేయుడైన యేసు నామములో నా ఇంట్లో అపవిత్రాత్మ యేసు నామములో అంతేగాని ప్లీజ్ అంటే కాదు గద్దించుకొని మీ ఆయన అక్కడ రేపు సొంతం కొట్టుకుంది లోకంలో మన దురాత్మ ఏం చేయాలా ప్రార్థన ద్వారా గద్దించాలి యేసు నామములో అతనిలో పనిచేస్తున్న దురాత్మ కార్యాలు దయ్యపు కార్యాలు అపవిత్రాత్మ కార్యాలు హింసించే కార్యాలు యేసు నామములో విడుదల కలుగును గాక అని ప్రార్థన చేయాలి యేసు ప్రభువు చూశాడు దెయ్యం పట్ల చూసి ఒక్క గద్దించాడు అంతే జ్ఞాపకం 2000 ఉన్నాయండి అతనిలో 2000 దెయ్యాలు ఉన్నాయండి 2-3 దెయ్యాలు మనం అలాడిపోతాం అసలు ఏముంది 2000 దెయ్యాలు పందుల్లో కూడా తెచ్చినాయి అంట అపవిత్ర ఆత్మ మీద దేవుడికి అధికారం ఉంది కాబట్టి నీకు విడుదల ఉంది ఏముంది విడుదల ఉంది ఎంతో మంది దెయ్యం పట్టిన వాళ్ళు విడుదల పొందుకుంటారంటే యేసు నామం అధికారం కలిగిన నామం యేసు నామం విడుదల కలిగించే నామం ఆయన మాట సెలవిగా దాని ప్రకారం అవుతుంది ఏ సాతాను అన్నాడంటే ఒక్క దెబ్బ వదిలేసి వెళ్ళిపోయింది ఒక దెబ్బకి వదిలేసింది యేసు నామములో విడుదల ఉంది సాతాను బంధకాల్లో ఉన్నారా కొట్టుకుంటున్నారా హింసించబడుతున్నారా శాడిజంగా ఉన్నారా ఎక్కువగా వాంఛలతో ఉన్నారా అపవిత్రాత్మ వాళ్ళ పనిచేస్తుంది యేసు నామములో అని ఏం చేయాలి మీరు గద్దించాలి హల్లెలూయా ఒకటి చెప్పి ముగించేస్తున్నా లాస్ట్గా ఇవన్నీ విడుదలమ్మా ఇవన్నీ విడుదల కలిగించి నేను చెప్పేది ఏం చేయాలి బానిసత్వం నుంచి బలహీనపరిచే దెయ్యపు కార్యాల నుంచి అనారోగ్య పరిస్థితుల నుంచి అపవిత్రాత్మ నుంచి దేవుడు ఏం చేశాడు మనకి విడుదల ఇచ్చాడు ఆల్రెడీ ఇచ్చాడు మీరు పొందుకోవడం ఆలస్యం అది అర్థమవుతుందా ఆల్రెడీ విడుదల చెడు పాపం పైన అధికారం ఇచ్చాడు ఎలాగా ఆయన మన కోసం స్త్రీలో చనిపోయి ఏం చేశాడు నీకు నాకు పాపక్షమాపణ ఇచ్చాడా లేదా అందుకే కదా వచ్చి ప్రార్థన చేసుకుంటున్నావు మళ్ళీ నేను పాపి ప్రభావ నేను పాపి ప్రభావ అంటే నేను ఎన్నిసార్లు పాపం చేస్తావు దిక్కుమాలి దాని కోసం ఒకసారి తెచ్చి ఎన్నిసార్లు కాపాడు దేవుడు
ఎన్నిసార్లు చదవమంటాడు అన్నాడు దేవుడు. ఒక్కసారి ప్రాణం పెట్టాడు నీ కోసం నా కోసం, సర్వమాన్యం పాపం కోసం. ఒక్కసారి పాపం చేసి ఒప్పుకుంటే మళ్ళీ దానికి జోలికి వెళ్ళకూడదు. ఎక్కడ మాడిపోయి వాసన వస్తుంది. హల్లెలూయా. రెండోది శరీర క్రియలను విడుదల. హల్లెలూయా. గలతీ 5:18 త్వరగా గలతీ 5:18 త్వరగా తీయండి అమ్మ. గలతీ 5:18-19 త్వరగా తీయండి. 10 నిమిషాలు నేను ముగించాను, టైం పడుతుంది. శరీర క్రియల నుంచి విడుదల. చదివే త్వరగా. కక్షలు, అల్లరితో కూడిన ఆటపాటలు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలై ఇవన్నీ శరీర క్రియలు. అమ్మ శరీర క్రియల నుండి కూడా విడుదల నీకు కలుగుతుంది కాక. అర్థమవుతుందా? అల్లరితో కూడిన ఆటపాటలు, కక్షలు, ఈర్ష, అసూయ, ద్వేషం, విభక్తులు, వీటి గురించి చెప్పాలంటే గంట పట్టింది. కానీ ఐదే చదివారు కదా, అవి శరీర క్రియలు అంటారు. ఆ శరీర క్రియల మీద నీకు ఏం కావాలా? విడుదల కావాలి. ఏం కావాలి? విడుదల. రెచ్చగొట్టేవాడు బోర్డు రెచ్చగొడతారు. అయినా సరే మనం ఏం చేయాలా? కాస్త మౌనంగా ఉండి, ఓర్పుగా ఉండి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం. లేదంటే వాళ్ళతో మనం కొట్టాడుకున్నాం, గాడు మనం కొట్టాడుకుంటే దేవుడి నామానికి అవమానంగా ఉంటుంది. కాబట్టి శరీర క్రియలు తొందరపడి మీరు వ్యవహారం చేయకండి. వివరాలు స్పష్టంగా ఉన్నాయి. శరీర క్రియలు ఏమనగా ప్రాముఖ్యత్వం. వినండి. జారత్వం. జారత్వం అంటే అమ్మ వ్యభిచారానికి జారత్వానికి తేడా ఏంటంటే, వ్యభిచారం పెళ్ళయిన తర్వాత, భర్త ఉన్న తర్వాత, భార్య ఉన్న తర్వాత చేస్తే దాన్ని వ్యభిచారం అంటారు. జారత్వం అంటే పెళ్లి కాకుండా కన్యగా ఉండగానే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తిరుగుతారే, దాన్ని జారత్వం అంటారు. అంటే వీళ్ళు కుమారి కన్యగా ఉన్నారు, కానీ కన్యతో పోయింది. ఎప్పుడు వీళ్ళు కుమారుడు కన్యగా ఉన్నాడు, వీడు ఎప్పుడో అమ్మాయి దగ్గర శీలం పోగొట్టుకున్నాడు. అంటే జారత్వం జారిపోయింది. హల్లెలూయా. ఇంకోటి అని వివరించి చెబుతున్నాను, మీకు అర్థం కాదు కాబట్టి. అపవిత్రత, కాముకత్వం అంటే ఇవన్నీ కూడా మీకు తెలుసు. అపవిత్రత, కాముకత్వం. ఈ కాముకత్వంతోనే 16 ఏళ్ళ 15 ఏళ్ళ అమ్మాయిలు ఏం చేశారు? గ్యాంగ్ రేప్ చేశారు. ఇది కుమారుడు. మైనర్లు ఏం చేశారు? చూడలేదా? యూట్యూబ్ ఆన్ చేయండి, పెద్ద ఇవే వస్తాయి అని అనకూడదు. కానీ పాపం చాలా బాగా వేసింది అమ్మ. వాడంట ఈ మెడ మీద కొరికేశాడు. కొరికి టాటూ లాగా చెప్పాడు. మైనర్ వాడు పోలీస్ కస్టడీ చెప్తున్నాడు. టాటూ పెట్టాడు. టాటూ ఇలా ఉంది కదా, ఈ మెడ మీద కొరికి టాటూ లాగా పెట్టాలనుకున్నాడు అన్నమాట. అదే సాడిసం, కాముకత్వం. అంటే ఏంటి? డ్రగ్స్ తీసుకుని ఏం చేశారు? ఆ అమ్మాయిని ఏం చేస్తున్నారో తెలియకుండా 5 మంది రేప్ చేశారు. కస్టడీలో ఉన్నారు. ఏం చేస్తారు తర్వాత సంగతి? అదే కాముకత్వం. అంటే ఆ అమ్మాయిని చూడంగానే మోహంతో చూసేది, కాముకత్వం చూసేది. ఈ అమ్మాయికి ఎలాగైనా సరే సైనించాలనేది కాముకత్వం. హల్లెలూయా. హల్లెలూయా. విగ్రహారాధన తెలుసుగా. ఈనాడు 2 రకాల విగ్రహాలు మళ్ళీ చెప్తున్నాను. ఇంతకు ముందు విగ్రహాలు వదిలేసి వచ్చారు. ఎక్కడికి వెళ్తే అక్కడ దూపాలు వేసుకుంటూ, దర్బాలు వేసుకుంటూ, సామి అనుకుంటూ పెట్టుకుని వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు అవి లేవు. కానీ ఇప్పుడు ఏమైనా విగ్రహాలు అంతకంటే కూడా మనమే విగ్రహాలుగా, ఇంట్లో మన విగ్రహాలుగా, పని పాటల విగ్రహంగా తయారైంది. కాబట్టి అంటే దేవుడి కంటే నువ్వు దేన్ని ప్రాముఖ్యతగా ఇచ్చే విగ్రహంతో సమానం. ఒకటే మాట, దేవుడి కంటే ఆ స్థానంలో నువ్వు ఎవరిని పెట్టినా అది విగ్రహారాధనతో సమానం. దేవుడు వ్యభిచారులు అంతకులు క్షమిస్తాడే, ఒక విగ్రహారాధికుని క్షమించాడు. హల్లెలూయా. 3 త్వరగా. అభిషారము, ద్వేషము, కలహాలు, మత్సరములు, క్రోధములు, కక్షలు. తెలుసుగా మీకు? కక్షలు ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఒక మాట అన్నాను అంతే. 18 ఏళ్ళు అయింది పెళ్ళి, ఇంకా తీసుకుంటానే ఉన్నారు. ఆ రోజు మీ అమ్మగారు ఆ మాట అన్నారు, ఆ రోజు మీ కక్షలో పెట్టుకుంటానే ఉన్నారు. అలాంటి మనకి తగదు. అల్లరితో కూడిన ఆటపాటి చాలా ప్రాముఖ్యం. చేసి అది బుద్ధి తక్కువ పని. ఈ డ్యాన్స్ డ్యాన్సులు పాడుతా ఇక పిల్లలు చూపించేసి చక్కగా డాన్సులు వేస్తున్నారేమో, అలాంటి డాన్సులు మనకి తగవు. అల్లరితో కూడిన ఆట పాటలు క్రైస్తవులకి తగవు. ఇలాంటి మనము వాక్యానుసారం కాదు. చక్కగా పాడండి, సండే స్కూల్ చక్కగా ఆడండి. కానీ సినిమా డాన్సులు లాగా, క్లబ్ డాన్సులు లాగా మనం చేసే అధికారం క్రైస్తవులు మనకి లేదు. హల్లెలూయా. కాబట్టి ఈ శరీర క్రియలన్నిటిపై విడుదల ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. అందుకే సౌలు హంతకుడు అయినా సరే తర్వాత శరీర క్రియలు జయించి దేవుడి కోసం చనిపోయే వ్యక్తిగా వచ్చాడు. అర్థమవుతుందా? కక్షను, అసూయ చేతను క్రైస్తవులు చంపాలనుకున్న సౌలు దేవుడి చేత ప్రేమించబడి, పట్టబడి, రక్షించబడిన తర్వాత శరీర క్రియలని చంపేసి సమస్తం పెంటగా ఎంచి దేవుడికే ఎక్కువ ప్రాధాన్యత దేవుడి కోసం తెచ్చుకోడు. అది అంటే క్రైస్తవుడిగా ఉంటే శరీర క్రియలు ఏం చేయాలి? మనం చంపాలి. అహంకారాన్ని చంపాలి, గర్వాన్ని
చంపాలి, అసూయని చంపాలి, కోపాన్ని చంపాలి. లేదంటే శరీర క్రియలు మనకంటే అడ్డు లేకుండా మన ఆశీర్వాదానికి అడ్డుబండగా ఉంటాయి. పరలోక రాజ్యానికి నీకు నాకు అది అడ్డుబండగా ఉంటాయి. కాబట్టి ఆఖరిగా అనుకున్నాను, ఏ విషయంలో దిగులు పడుతున్నావో, చింతపడుతున్నావో, బాధపడుతున్నావో వాటన్నిటిలో విడుదల నీకు కలుగుతుంది. అన్న పిల్లలు లేక చింతపడుతూ వెళ్ళింది, దిగులుగా వెళ్ళింది మందిరంలోకి, కానీ సంతోషంగా తిరిగి వచ్చింది. లేదా భర్త కోసం దిగులు పడి ఆయన ప్రేమించట్లేదే అని వ్యక్తిగా మార్చబడ్డాడు. ఎంతో మంది స్త్రీలు పురుషులు వాళ్ళకున్న సమస్యలు బట్టి దిగులు చెందారు, చింతపడ్డారు, బాధపడ్డారు. కానీ నువ్వు భయపడకు, దిగులు పడకో, దయపడకో, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పిన దేవుడు ఆధారం చేసుకుని ఎన్నో విషయాలు విడుదల పొందారు. ఏ విషయంలో నువ్వు దిగులు పడుతున్నావో, బాధపడుతున్నావో, చింతపడుతున్నావో యేసు నామములో నీకు విడుదల కలుగును గాక. హల్లెలూయా. విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక, ప్రకృతి విడుదల కలుగును గాక. విడుదల దినం. దేవుడి మాటలు నేను షార్ట్ కట్ చెప్పుకుంటూ వచ్చే సమయం సరిపోదు. కాబట్టి నీకు అర్థమైతే కనుక ఏ విషయంలో పట్టబడ్డావో, ఏ విషయంలో దేవుడు నీకు మాట్లాడాడో మోకరించి ప్రార్థన చేసుకుందాం. విడుదల కావాలా? తెలుసో తెలియక ఎంతకాలం గడిచిపోయిందేమో, ఇప్పుడైనా అడుగు, అయ్యా తెలుసో తెలియక ఎంతకాలం ఉండిపోయాను, ఈ విషయంలో నన్ను విడిపించయ్యా, ఈ విషయంలో నా కుటుంబాన్ని విడిపించయ్యా, ఈ విషయంలో నా భర్తని, నా పిల్లలు విడిపించయ్యా అని అడిగితే దేవుడు తప్పకుండా నీకు విడుదలని దయచేస్తాడు. హల్లెలూయా. ఎక్కడ అవమానం పొందావు, ఎక్కడ రెట్టింపు కనుక నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీనంత కాలం